అందరికీ నమస్తే. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు, ఇక్కడ బీజేపీలు వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారము ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. హర్యానాలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారం గురించి మాట్లాడాడు. ఇక్కడ బీజేపీ నేతలు ఒక్కరు కూడా ఆ విషయాలు మాట్లాడలేదు. అసలు ఏంది ఇది అంటే మోడీ గారికి కనిపించినాయి, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు కనిపిస్తలేవా, లేకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాల మీద మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో చాలామందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. విన్న తర్వాత మనం వార్తలకు పోదాం. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है। ఏమన్నారు? ఇక్కడ జరిగిన విషయాలను చాలా క్లుప్తంగా వితిన్ 2-3 మినిట్స్లో మోడీ గారు మాట్లాడేసిండ్రు. ఏమన్నారు ఆయన అంటే, ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. తెలంగాణలో అడవులపై బుల్డోజర్స్ నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉంది. మేము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు అడవి సంపదను సర్వనాశనం చేస్తున్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ తెలంగాణలో అని మాట్లాడారు. మరి ఇక్కడ తెలంగాణలో జరిగిన విషయాలు ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం ఉంది. ఐబీ ద్వారానో, ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేది ఐబీ అంటే. మరి ఇక్కడున్న బీజేపీ నేతలకు మాత్రం ఎందుకు కనిపిస్తలేదు? ఇక్కడున్న బీజేపీ నేతలు మాత్రం ఇదే హైదరాబాద్ యూనివర్సిటీలో ఏం మాట్లాడినారో తెలుసు కదా మీకు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడినరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ స్టూడెంట్స్ ధర్నా చేసింది. 70%, 80% మొత్తం అక్కడ ధర్నా చేసింది మొత్తం ఏబీవీపీ వాళ్ళే. కానీ వాళ్ళ సపోర్ట్గా ఒక ఏబీవీపీ నాయకుడు పోయింది లేదు, ఓ బీజేపీ నాయకుడు పోయింది లేదు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మిడ్ నైట్ వరకు పెట్టినారు. దుబాయ్లో కనుక దొంగ పాస్పోర్ట్తో దొరికితే మనల్ని తీసుకుపోయి కనీసం చెప్పులు ఉండవు కాళ్ళకు, అక్కడ గోడకు కూర్చోబెడతారు సెల్లో. సేమ్ అట్లా కూర్చోబెట్టిన వాళ్ళని, పాపం చదువుకునే పిల్లలు, ఇంటెలిజెంట్ పిల్లలు, ఎస్యూలో చదివేంత ఇంటెలిజెన్స్. అట్లాంటి ఇంటెలిజెంట్ పిల్లల్ని తీసుకుపోయి పెడితే కనీసం మాట్లాడిన దిక్కు లేదు. ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 11 దాకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళకి తిండి కూడా 4 గంటలకు పెట్టినారు. దాల్ రైస్ ఉంటుంది చూసినారా, 10 రూపాయలు హోటల్లో ఉంటుంది, ఆ రైస్ తీసుకుపోయి పెట్టిన వాళ్ళకు. సరే, ఏం జరిగిందో అది. ఇంకా తర్వాత ఏం జరిగింది? ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని మాట్లాడిండు మోడీ గారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు జింకలు కనబడవు, ఇక్కడున్న బీజేపీ నేతలకు వన్యప్రాణులు కనబడవు, అడవులు కనబడవు. ఇంకా కనబడకపోవడు గాను ఎవరైతే జింకలు ఉన్నాయంటారో, ఎవరైతే దానిలో నిమ్మలు ఉన్నాయంటారో వాళ్ళ మీదకి అటాక్ చేస్తారు వీళ్ళు, ఇక్కడున్న బీజేపీ నేతలు. అడవులపై బుల్డోజర్స్ నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. ఒక్క ఎంపీ అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా అసలు ఇక్కడ బుల్డోజర్స్ ఏంది, కథ ఏందని మాట్లాడినరా? అసలు ఆ 400 ఎకరాలకు బిజినెస్ తీసుకొచ్చిందే, దాన్ని కుదబెండికి బిజినెస్ చేసిందే ఒక బీజేపీ ఎంపీ సహకరించిందని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తే అక్కడి నుంచి అటాక్ స్టార్ట్ చేసినారు. కొంతమంది కొండ విశ్వేశ్వర ఇంట్లో మీటింగ్ అయినరు, ప్రెస్ మీట్ పెట్టినరు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కమిటీ వాళ్ళకు ఒక నోట్ ఇచ్చిండ్రు. నోట్ ఇచ్చేసి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడినరు. ఇదంతా గతంలో జరిగింది. 2012లోనే సెంట్రల్ మినిస్టర్ లేఖ రాసిండ్రు. అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. అది అడవియే కాదా, వన్యప్రాణులు ఉన్నవే లేవా? మోడీ గారు అంటున్నారు వన్యప్రాణులు, ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులు చంపుతున్నారు. ఇది ఒక్క సెంటెన్స్లోనే మొత్తం ఉంది. అది అడవి అని ఉంది, ప్రకృతి అని, వన్యప్రాణులు చంపుతున్నారనేది కూడా ఉంది, జింకలు కూడా చంపేసారని ఉంది. మరి ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు రేవంత్కు రెస్క్యూగా పోతున్నారన్న ఆరోపణను మూటగట్టుకున్నారు? రేవంత్ రెడ్డిని క్రైసిస్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ఎంపీలు అన్న ఒక విమర్శ ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ బీజేపీ నేతలు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినారు? షార్ట్కట్లో కాంగ్రెస్ను కదా మీరు మాట్లాడాల్సింది. అక్కడ బుల్డోజ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ బుల్డోజర్స్ పంపింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాని మీద
మళ్ళీ మాట్లాడింది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే, మంత్రులు అక్కడ ఏమీ లేవు అని. మరి బీజేపీ నుంచి రెస్పాన్స్ రావాల్సింది ఎవరి మీద? జింకలు లేవు అని చెప్తున్న వాళ్ళ మీద కదా మీరు మాట్లాడాల్సింది. అంటే మోడీ గారు ఒక లైను, మోడీ గారు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ బీజేపీ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు ఉన్నాయా? ఇక్కడున్న బీజేపీ నేతలకు ఇక్కడున్న కాంగ్రెస్ నేత ఒప్పందాలు ఉన్నాయి ఏమన్నా? నేను పర్టికులర్గా పేర్లు పెట్టి మాట్లాడతలేను. కానీ ఎందుకో బీజేపీ కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కలిసిపోతున్నారు అనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది కదా. ఆ చర్చను ఎవరో ప్రతిపక్షాలు మాట్లాడితే వేరు, మీ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా. మరి ఎందుకు అట్లయింది? మోడీ గారికి కనిపించినాయి, మీ కళ్ళకి ఎందుకు కనిపిస్తలేవు? మోడీ గారికి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలిసింది, మీకెందుకు తెలుస్తలేదు? అయితే ఇక్కడ మోడీ గారు మాట్లాడిన అబద్ధం కావాలి, లేకపోతే మీరు మాట్లాడిన అబద్ధం కావాలి. మోడీ గారు అయితే నాకు తెలిసి నిజమే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా కళ్ళకు కూడా ఇవి కనిపించినాయి. నా కళ్ళకు కూడా ప్రకృతి విధ్వంసమైనట్టు కనిపించింది. వన్యప్రాణులు ఇల్లులోకి పోయినాయి, అటుకెళ్ళి చాలామంది ఇల్లులోకి పోయినాయి, జింకలు చాలామంది ఇల్లులోకి పోయినాయి. అదేమి కాదు, జింకలు కావు, అవి నిజమైన జింకలే పోయినాయి. వాళ్ళ బీజేపీ షేలింగపల్లి క్యాండిడేట్ ఉంటాడు రవికుమార్ యాదవే అక్కడ పోతున్న జింకకు నీళ్ళు పెట్టి నేను చూసిన ఆ వీడియో నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. మరి వీళ్ళకి ఎందుకు కనబడతలేవు? రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం ఎందుకు జింకలు కనబడలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి మాత్రమే ఎందుకు కనబడుతున్నారు? జింకలు ఎందుకు కనబడతలేవు? ప్రకృతి ఎందుకు కనబడతలేదు? హైదరాబాద్ యూనివర్సిటీలో ఎందుకు ఏం జరిగిందో అసలు దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ రాష్ట్ర పార్టీ, మీరు ప్రాంతీయ పార్టీ, ఇక్కడ మీ రాష్ట్రంలో పార్టీ ఉంది, కనీసం మీరు ఇక్కడ నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికల్లా సెంట్రల్కి ఒక రిపోర్ట్ అని రిపోర్ట్ ఇచ్చిండ్రా ఒక్కరన్నా? రాష్ట్ర బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది కదా, ఒక రిపోర్ట్ ఇచ్చిర్రా? ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం ఒక రిపోర్ట్ అని పంపగలిగినరా? ఏం లేదు. అసలు ఆ విషయం ఎంత సైలెంట్ అయితే అంత మంచిదని వీళ్ళు అనుకుంటున్నారేమో. దానిలో రేవంత్ రెడ్డిని ఎట్లా రెస్క్యూ చేయాలి, రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడాలి, రేవంత్ రెడ్డికి ఎవరైతే విమర్శ చేస్తే వాళ్ళ మీదకి ఎట్లా రివర్స్ అటాక్ పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిరని వీళ్ళు కేటీఆర్ని టార్గెట్ చేసినారు. ఎనీవే, మోడీ గారు మాట్లాడిన వీడియో కూడా మీరు చూసారు కాబట్టి ఇక బీజేపీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, బీజేపీలో ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నేతల వ్యవహారం ఏంది, మోడీ గారు మాట్లాడినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయినరు, అసలు వీళ్ళ లైన్ ఏంది వాళ్ళ లైన్ ఏందో జనం అర్థం చేసుకోవాలి. జనం స్పందించవచ్చు కూడా కింద కామెంట్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.